మా న్యూస్ కి స్వాగతం. చరిత్రలో తొలిసారి ప్రజలకు చేరువగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించిందని రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ వెన్న శివ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడిలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా ఆదేశాల మేరకు అన్నవరంలో గల కేకే రెసిడెన్షియల్లో వర్చువల్ మహానాడు అద్భుతంగా నిర్వహించామని పేర్కొన్నారు. సెక్టార్ 7లో గల పంచాయతీల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారని, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఇంధన ఖర్చు తగ్గించుకోవడం కోసం తొలిసారిగా 1875 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ గా నిర్వహించడంతో ప్రజలకు మరింత చేరువైందన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు కొన్ని లక్షల మంది మహానాడు కార్యక్రమం వర్చువల్ గా వీక్షించడం తమ అదృష్టంగా భావించారని, ఎక్కడో మహానాడు నిర్వహిస్తే ఆయా మండలాల నుంచి దూరం, ఖర్చు, వెసులుబాటు అంచనా వేసుకుని ఒక్కొక్క మండలం నుండి తక్కువ మంది మహానాడుకు చేరుకునేసరికి సగం మహానాడు పూర్తయ్యేందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం మహానాడును సామాన్య కార్యకర్తకు చేరువ చేసిందని, దాదాపు చరిత్రలో ఎన్నడూ లేని విధముగా 14,92,000 మంది మహానాడులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరో చరిత్ర అన్నారు. మహానాడు వేదికను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని తమ సందేశాన్ని తెలియజేశారని పేర్కొన్నారు. మండలంలోని 16 పంచాయతీల నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి మహానాడు కార్యక్రమం 2వ రోజు పూర్తి అయ్యే వరకు వర్చువల్ వేదిక కలకలలాడింది. గ్రామాల నుంచి కార్యకర్తలు రావడానికి ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా ప్రణాళిక రచించి మహానాడును విజయవంతం చేయడానికి తనకు తోడుగా నిలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చేసినటువంటి ప్రతి దాని మీద విధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పోలవరం చాలా మంది మాట్లాడారు పరిశ్రమల గురించి. నేను ఒక సందర్భంలో మీ అందరికీ మీ ద్వారా రావాలి. పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదవారికి, సంక్షేమానికి, అభివృద్ధికి ఇవ్వడానికి అవకాశం. అందరికీ నమస్కారం అండి. పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వరపుల సత్యప్రభ గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ మహానాడు అన్నవరంలో కేకే రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. శంకవరం మండలం తాలూకు 7-8 క్లస్టర్స్ కేకే రెసిడెన్సీలో ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శంకవరం మండలం నాయకులకి, కార్యకర్తల అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా